గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మనకు మార్కెట్‌లో హెవీ గ్యాప్ డౌన్ అయిందండి. సో, ఇక్కడ ఎవరు సెల్లర్స్ వచ్చుండరు. జస్ట్ ఏందంటే ఇక్కడ ఎవరైతే బై చేసి హోల్డింగ్స్‌లో ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేయనీకి మార్కెట్‌లో మనకి గ్యాప్ డౌన్ అయిందండి. ఓకే. సో, మార్కెట్‌లో మళ్ళీ లో బ్రేక్ అయిన తర్వాత మళ్ళా మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎప్పుడైతే మనకు 15,000 బ్రేక్ అవ్వదో సో, మార్కెట్‌లో మనకు బుల్లిష్‌గా ఉంటదండి. ఇక్కడ చూసుకుంటే మార్కెట్‌లో మనకు 15,000 డైరెక్ట్ దాటింది. దాని తర్వాత ఇక్కడున్న బయర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మనకు కంటిన్యూ‌గా అప్‌సైడ్ వెళ్ళిందండి. సో, డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయ్యి మనకు ప్రైస్ రిజెక్ట్ అవుతే ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళకు పానిక్ క్రియేట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉండే కాబట్టి మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చేదండి. సో, మార్కెట్‌లో మనకి ఇక్కడ హోల్డ్ చేసిన వాటికి జస్ట్ మనకు మళ్ళా బయర్స్‌ని యాడ్ చేసి వాళ్ళు ఎస్కలేట్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. మన 15,000 బ్రేక్ కానంత వరకు మనం మార్కెట్‌లో బుల్లిష్‌గా ఉంటదండి. సో, మళ్ళీ కరెక్షన్ వచ్చే తర్వాతకి మనకు ఈ హై బ్రేక్ అయితే కంటిన్యూ‌గా ర్యాలీ ఉంటది. సో, నిఫ్టీ కూడా అంతే అండి. మార్కెట్‌లో మనకు నిన్న చెప్పాం కదా! దీంట్లో అయితే మనకు బేరిష్ అయితే ఏం లేదండి. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయితదో అప్పుడు మనకు బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటది. ఈ లో బ్రేక్ కానంత వరకు మార్కెట్ మనకు ఇప్పుడు ఈ బయింగ్ చూసారు గదా! సో, మార్కెట్‌లో మళ్ళా ఎస్సలేట్ అవుతది ఈళ్ళది. దాని తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. సో, చూసారు గదండీ! బయింగ్ జరిగింది. సో, వాళ్ళు ఎస్సలేట్ అయిన తర్వాతకి ఇక్కడ మనం బయింగ్ ఏమన్నా ఉంటే ఆహ్, తీసుకుందామండి. ఒకవేళ కంటిన్యూ‌గా పడిందంటే మాత్రం వెయిట్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయిందంటే దాన్ని బేస్ చేసుకొని మనం బయింగ్ సైడ్ ఎళ్దామండి. సో, చెప్పా కదండీ! మార్కెట్‌లో మనకు ఫస్ట్ బయింగ్ చేపించిన తర్వాతకి వాళ్ళు ఎస్సలేట్ అయినంక ఇక్కడ మనం డెసిషన్ తీసుకుందాము. మార్కెట్‌లో ఈ లో బ్రేక్ ఏందంటే మనకు 15,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో, ఇక్కడ మనం బయింగ్ అనేది చేసుకుందాం. సో, చెప్పాను గదా! ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎస్కలేట్ అయిన తర్వాతకి మనం ఫర్దర్‌గా డెసిషన్ తీసుకోమని చెప్పాను గదా! సో, ఇక్కడ మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తే ఆ డెసిషన్ తీసుకుందామండి. ఓకే. సో, మార్కెట్‌లో ఫాస్ట్ క్యాండిల్ అనేది బ్రేకౌట్ ఇచ్చింది. సో, మళ్ళీ ఈ హై బ్రేక్ అయితే బయింగ్‌లోకెళ్దాం. సో, మార్కెట్‌లో మనకి లెవెల్ బ్రేక్ అయింది గానీ సస్టైన్ అవ్వలేదండి. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. సో, మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా 15,000 బ్రేక్ అయింది. సో, మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనకు మార్కెట్‌లో కంటిన్యూ అప్‌సైడ్ ఎళ్తదండి. సో, ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే మాత్రం మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మాక్సిమం అయితది ఈరోజు. ఇప్పుడెందుకంటే 15,000 బ్రేక్ అయింది గదా! ఇప్పుడు రాండమ్‌గా మన ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉంటారో సో, వాళ్ళు ఎంట్రీ అవుతారు. సో, వాళ్ళు ఎస్కలేట్ చేయనీకి ఖచ్చితంగా అప్‌సైడ్ రావాలి. సో, మార్కెట్‌లో మన నెక్స్ట్ వచ్చేసి 58,830 వరకు రావాలండి. 26,020 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో, మార్కెట్‌లో ఈ లెవెల్ నుంచే పెరగాలి. సో, మార్కెట్ మన లో బ్రేక్ అయింది. నిన్నటి లో బ్రేక్ అయింది. సో, మార్కెట్‌లో మనకంత ఫాస్ట్‌గా బయింగ్ ఉండదు. సో, ఈ లెవెల్‌కొచ్చిన తర్వాతకి బయింగే ఉంటది గానీ, ఇక్కడ బై చేసి వేస్ట్ అండి ఇక్కడ. ఇంకా పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే ఇగ మనకి ఇక్కడే అండి. ఈ లెవెల్ నుంచి మనకు బయింగ్ వస్తది. మనకెంత సెల్లింగ్ మిస్ అయిపోయింది. సో, యాక్చువల్లీ మనం ఈరోజు బయింగ్‌లో ఉన్నాం కాబట్టికి సో, బయింగే ఎంచుకుంటాం. మనం ప్లాన్ మళ్ళా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనంటూ ఉండకూడదండి. సో, అరే! మనం ఈరోజు సెల్లింగ్ చేస్తే అయిపోయి ఇక్కడ ఇంత మంచి మూవ్‌మెంట్ వచ్చేది. ఇది మాత్రం ఎప్పుడు మైండ్‌లో ఉండకూడదు. సో, మార్నింగ్ నువ్వైతే ప్రిపేర్ అవుతావో, సో, ఏ మూడ్‌లో అయితే ఉంటావో ఆ మూడ్‌నే ఎంచుకోండి. అంటే బయింగ్ ఉంటే బయింగ్ సైడ్, సెల్లింగ్ ఉంటే సెల్లింగ్ సైడ్. సో, మనం మార్నింగ్ డిస్కషన్ చేసుకున్నాం కదండీ! సో, బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాత మళ్ళా మార్కెట్‌లో పడే ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచి మనకు అప్ సైడా, డౌన్ సైడా అనేది చూద్దాం చెప్పాను కదా! సో, మార్కెట్‌లో 15థ్ కూడా బ్రేక్ అయిపోయింది. సో, మార్కెట్‌లో 15థ్ కూడా బ్రేక్ అయిందండి. సో, కంటిన్యూ‌గా పడిపోతుంది. సో, ట్రేడర్స్ మార్కెట్‌లో మనం అనుకున్న రేంజ్ నుంచి బయింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకు ఆర్డర్ కూడా ఎక్స్‌క్యూజ్ చేసుకున్నాం. సో, మన ఫస్ట్ లెవెల్ అయితే 15థ్ అయితే రీచ్ అవుద్దండి. ఓకే. సో, ఇక్కడ రీచ్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనం సస్టైన్ అవుతే మన నెక్స్ట్ మనకొచ్చేసి 15,120 అండి. సో, ఈ లెవెల్‌కెళ్ళొచ్చు. లేదు మళ్ళా 59,000 బ్రేక్ అయిన తర్వాతకి మళ్ళీ ఈ లో బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ మార్కెట్‌లో పడే ఛాన్సే ఉంటదండి. సో, ప్రస్తుతానికైతే మనం స్టాప్ లాస్ టేలీ చేసి పెట్టండి. ఇంకో నిఫ్టీలో అయితే మనం అనుకున్న రేంజ్‌కైతే రాలేదు. సో, మార్కెట్ ఇక్కడనే సస్టైన్ అవుతుంది. సో, మన గ్రూప్‌లో గూడా అప్డేట్ చేశాను. ఫస్ట్ ఆర్డర్ డన్ అని. సో, ప్లీజ్
ఎవరైతే నా ఛానెల్ ఫాలో అవ్వట్లేదో లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. లైవ్ అప్డేట్స్ అని ఉంటాయి మన దాంట్లో. సో, చూసారా ట్రేడర్స్ మార్కెట్‌లో మనకు 15వ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు 15,120కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో, మనం కూడా రీచ్ అయిపోయింది. సో, మనకు థింగ్ ఏందంటే నిఫ్టీలో మాత్రం మనం అనుకున్న రేంజ్‌కి రాలేదు. సో, ఇక్కడి నుంచి మార్కెట్ మనకు అప్ సైడ్ అనేది వెళ్తుందండి. సో, ఫైనల్లీ డన్ అండి. మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. సో, మార్కెట్‌లో అక్కడి నుంచి మనకు ఫాల్ అనేది జరుగుతుంది. సో, నిఫ్టీలో కూడా మనకు మన లెవెల్ రాలేదు. సో, దానికన్నా ముందు నుంచే మార్కెట్‌ల అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చిందండి. సో, ఫైనల్లీ డన్ ద టార్గెట్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ మండే కలుద్దామండి. లైవ్ ట్రేడ్ తోటి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. బై. హ్యాపీ వీకెండ్.